ఒక గత 2 రోజుల నుంచి ఒక వీడియో ఏదైతే గోవింద నామాలను అపహాస్యం చేస్తున్న వైసీపీ అని ఒక వీడియో బీభత్సంగా తిరుగుతుంది. అది జనసేన వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినది. అది గోవింద నామాల్ని అపహాస్యం చేస్తున్న వైసీపీ లేదా హిందువుల దేవుళ్ళని మీ రాజకీయాల కోసం, మీ నీచ రాజకీయాల కోసం హిందువుల దేవుళ్ళని ఏంటి వాళ్ళ హిందువుల దేవుళ్ళపై ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిపై ఎన్నాళ్ళు ఇలా విషపూరిత విన్యాసాలు చేస్తారు మీరు, ఎంతకాలం మీరు ఇలా దారుణంగా హిందూ దేవుళ్ళని అపహాస్యం చేస్తారు మీరు అని ఒక వీడియో తిరుగుతుంది. ఆ వీడియో నేను పెడతాను. ఆ వీడియో ఎప్పుడంటే డిఎస్సి స్కామ్ దేని గురించి అయితే ఉందో దాని మీద రకరకాలుగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ నిరసనలో భాగంగానే వాళ్ళు ఏం చేశారంటే గోవింద హరి గోవింద అన్న గోవింద నామాలని మార్చి, అంటే వాళ్ళకి అనుగుణంగా మార్చి పాడారు. ఆ మాట కరెక్టే, కానీ ఇది అపహాస్యం చేశారా, హేళన చేశారా అన్నది తర్వాత. ఇప్పుడు ఒకసారి వాళ్ళు మాట్లాడింది నేను పెడతాను. పెట్టిన తర్వాత చూడండి. వాళ్ళు వీడియో పెట్టిన రెండే రెండు నిమిషాలకి వైసీపీ సోషల్ మీడియా ఇంకో 2 వీడియోలు పెట్టింది. ఆ 2 వీడియోలు చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. ఏంటి, నారా లోకేష్ గారు అదే గోవింద నామాల్ని అపహాస్యం చేస్తూ ఏంటి ఆయన మాట్లాడింది. అలాగే టీడీపీ వాళ్ళు ఒక సభలో, ఒక నిరసన సభలో వాళ్ళు కూడా అదే నామాల్ని మార్చి చెప్పింది. అర్థమైంది మీకు? ఈ 2 వీడియోలు పెడతాను మీకు, మొత్తం 3 వీడియోలు. ఆ 3 వీడియోలు చూసి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. గురువింద కింద తెలుసా మీకు? చాలామందికి తెలిస్తే దాని గురించి అర్థమైతే కనుక మీకు ఈ వీడియో అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు హిందూ దేవుళ్ళని ఎవరు అపహాస్యం చేశారు అంటే ఏదో రకంగా బురద చల్లాలనే ఉద్దేశమా, మసిబుసి మారేడుగా చెయ్యాలనేదనా? ఒక్కసారి చూడండి. అది చూసాంగా. కాబట్టి అక్కడ జరుగుతుంది ఏంటంటే డిఎస్సి స్కామ్ మీద వాళ్ళు ఒకటి చెప్తా ఉంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒక్కసారి మీకు నేను మరలా ఒక్కసారి టీడీపీ వాళ్ళు గోవిందనామాల్ని వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద నేను మీకు పెడతాను, చూడండి ఒకసారి. వైసీపీ పార్టీ గోవింద గోవింద హరి గోవింద, వైసీపీ పార్టీ గోవింద గోవింద హరి గోవింద, వైసీపీ పార్టీ గోవింద గోవింద హరి గోవింద, వైసీపీ పార్టీ గోవింద. విద్య గోవింద, విదేశీ విద్య గోవింద, నిరుద్యోగ బతుకులు గోవింద, పేదల చదువులు గోవింద. ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అయిపోయింది. ఇక ఏం కావాలి మన 2024లో? గోవింద హరి గోవింద, ధ్యాను గుర్తు గోవింద గోవింద హరి గోవింద, ధ్యాను గుర్తు గోవింద గోవింద హరి గోవింద, ధ్యాను గుర్తు గోవింద గోవింద హరి గోవింద, ధ్యాను గుర్తు గోవింద. బీసీ నిధులు గోవింద, బీసీల బతుకులు గోవింద, చేతి వృత్తులు గోవింద, పేదల బతుకులు గోవింద గోవింద హరి గోవింద. ఏం కావాలి? కాబట్టి మనం చేస్తే తప్పు, వాళ్ళు చేస్తేనేమో ఒప్పు అన్నట్టుగా ఉండకూడదు కదండి ఏదైనా కానీ. కాబట్టి మనం చేసింది తప్ప కాదా? కాబట్టి మనం చేసినప్పుడు మరి ఎదుటోళ్ళ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి నారా లోకేష్ గారు కూడా మాట్లాడారండి కొన్ని వ్యాఖ్యలు. నారా లోకేష్ గారు కూడా ఈ 2 వీడియోలు వెంటనే పెట్టారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. కాబట్టి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందో అనేది ఒకసారి మీకు చెప్పడం నా ఉద్దేశం. ఒకసారి నారా లోకేష్ గారు మాట్లాడిన వీడియో చూడండి ఒకసారి. 3,000 రూపాయలు పెన్షన్ గోవిందా గోవిందా. ఆయన సతీమణి భారతిరెడ్డి గారు చెప్పారు, ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా వాళ్ళకి అమ్మ ఒడి ఇస్తాం అంటే, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని భారతిరెడ్డి గారు చెప్పినారు. ఏమైంది అది? ఆ హామీ గోవిందా గోవిందా. ఇంకా చెప్పమంటావా? దుల్హన్ గోవిందా గోవిందా.
చంద్రన బీమా గోవిందా గోవిందా, అన్న క్యాంటీన్ గోవిందా గోవిందా, ఇంకా చెప్పమంటావా? అంబేద్కర్ విదేశీ విద్య గోవిందా గోవిందా. ఇంకా చూడు ఎలా ఉందో పరిస్థితి. వినంగా నారా లోకేష్ గారు మాట్లాడింది కూడా, నారా లోకేష్ గారు యువకుల పదయాత్రలో జరిగిన సన్నివేశాలు ఇవన్నీ కూడాను. కాబట్టి అంటే ఒక పార్టీనికి ఏదో రకంగా అంటగట్టాలని, అంటే హిందూ దేవుళ్ళని విమర్శించే పార్టీ కింద ముద్రించాలని వాళ్ళ ప్రయత్నం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ చూస్తున్నాం మీరు అందరూ కూడా. మేబీ ప్రైమేట్ కసింగ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.